పరాభవనామ సంవత్సరంలో తులారాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. గమనించుకున్నట్లయితే ప్రధానంగా బాగా శుభ ఫలితాలను ఇచ్చేటువంటి రాశులలో ఒకటైనటువంటిది ఈ యొక్క తులారాశి. నిజంగా చెప్పాలంటే అదృష్టం తోడై ఉన్నటువంటి రాశుల్లో ఈ యొక్క సంబంధించినటువంటి తులారాశి ఒకటే అని చెప్పవచ్చు. ఎందుకంటే తులారాశి వారికి షష్టమ స్థానంలో శని సంచారము అత్యంత శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటిది. ఈ సంవత్సరం అంతా కూడాను శని అత్యంత రాజయోగప్రదుడుగా మారబోతున్నాడు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు, ఏ పని చేసినా ఆ పనులలో విజయం అనేటువంటిది వీళ్ళ సొంతమని చెప్పవచ్చు. ఇక రాహు కూడాను పంచమ స్థానంలో సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం కూడా కాదు. డిసెంబర్ 5 వరకు. డిసెంబర్ 5 తర్వాత ఈ తులారాశి వారికి అర్ధాష్టమ రాహు ప్రభావం అనేటువంటిది ఉండడం వల్ల చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు, గృహంలో మనశ్శాంతి లేకపోవడం డిసెంబర్ 5 తర్వాత గోచరమవుతుంది. ఇక కేతువు కూడా డిసెంబర్ 5 వరకు 11వ స్థానంలో స్థితి పొందినటువంటి కారణం చేత అన్ని విధాలుగా మంచి సహాయ సహకారాలు ఈ కేతు గ్రహం కూడా ఉండడం. అంతేకాకుండా నవమ స్థానంలో ఈ యొక్క సంబంధించినటువంటి గురుగ్రహము మే 31వ తారీఖు వరకు సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటి గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా కుజ సంచారం కూడా అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది ఏప్రిల్ అండ్ మే నెలలో. కాబట్టి ఈ సంవత్సరం ఉగాది నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో అందరూ కూడా ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు వినియోగించుకోవచ్చు. ఏ పని చేపట్టాలన్నా, కొత్త వ్యాపారం కావచ్చు, వ్యాపార విస్తరణ కావచ్చు, కొత్త ప్రణాళికలు రూపొందించుకోవాలన్నా ఈ సమయం చాలా అనుకూలం. కాబట్టి మే 31వ తారీఖు వరకు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా మీ ఆలోచన ఎప్పుడు వస్తే అప్పుడే వెంబడే ప్రయత్నం చేసి చూడండి, చక్కని శుభ ఫలితాలు పొందుతారు. ఇక జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి యొక్క గురుగ్రహ ప్రభావం వలన మీకు ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. ఉద్యోగస్తులకైతే సాటి ఉద్యోగస్తులు సహాయ సహకారాలు అందించకపోవడం, పెద్దల యొక్క ఆగ్రహానికి గురవ్వడం, అంతేకాకుండా ఉద్యోగాలు మాని వేరే ఉద్యోగాలకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఇటువంటి సమయంలో పెద్దల సలహాలు సూచనలు పాటిస్తూ సహాయ సహకారాలు కనుక ఉన్నట్లయితే అన్ని విధాలుగా మీరు ఈ సమయంలో కూడాను యోగదాయకంగా ఉంటారు. ఇక అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావం మళ్ళీ మే 31వ తారీఖు వరకు ఎటువంటి యోగ కాలాన్ని పొంది ఉంటారో అటువంటి మళ్ళీ యోగ కాలం జనవరి 24 నుంచి అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్య కాలంలో అనేటువంటిది పొందుతారు. ఇక తదనంతరం జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు మళ్ళీ కర్కాటక రాశిలో సంచారం చేస్తూ వక్రీకరించినటువంటి ఈ కారణం చేత ప్రధానంగా అన్ని విధాలుగా సమస్యలన్నీ సమసిపోయినప్పటికీ కూడాను మళ్ళీ కొంత ఒడిదుడుకులు, సామాన్యమైనటువంటి ఒడిదుడుకులే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకందరికీ కూడాను సాధారణంగా మొదటి 2.5 నెలలు, అలాగే సంబంధించి మళ్ళీ తర్వాత 2.5 నెలలు మరియు 2 నెలలు ఈ సంబంధించినటువంటి కాలం అనగా దాదాపుగా ఒక 7 నెలల పాటు అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను పొందేటువంటి రాశిగా చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు వేరే సంస్థలు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలంటే ఏ సమయంలో ప్రయత్నం చేయాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టర్లు ఏ సమయంలో బిల్స్ ప్రజెంట్ చేస్తే బిల్స్ పాస్ అవుతాయి, అలాగే కొత్త కాంట్రాక్టులు ఏ సమయంలో మనం చేజిక్కించుకోవచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళు బదిలీలు కావాలనుకున్నటువంటి కోరుకున్న చోటికి ఎప్పుడు బదిలీలు అనేటువంటి అవకాశాలు గోచరమవుతాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం 17 జూలై నుంచి 16 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి కాలం అద్భుతమైనటువంటి కాలం ఈ యొక్క నిరుద్యోగము ఉద్యోగస్తులకు సంబంధించి. అలాగే ఈ సంవత్సరం ఉగాది నుంచి 19 మార్చి నుంచి 13 ఏప్రిల్ వరకు ఉన్నటువంటి సమయము, మరియు వచ్చే సంవత్సరం 14 మార్చి నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు ఉన్నటువంటి సమయము. అలాగే ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంవత్సరం 16 డిసెంబర్ నుంచి 13 జనవరి వచ్చే సంవత్సరం వరకు ఉన్నటువంటి సమయం చాలా అద్భుతంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ఒక్క తులారాశికి మాత్రమే ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వృత్తి కళాకారు రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, అనగా సొంత కాళ్ళ మీద నిలబడగలిగేటువంటి వాళ్ళకి కావచ్చు, వాళ్ళకందరికీ కూడా ఎక్కువ సమయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మిగతా ఏ రాశికి లేని ఒక ప్రత్యేకత ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి వెసులుబాటుగా ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. అయితే ప్రధానంగా ఏ రాశి వాళ్ళకైనా కానీ మంచి చెడు ఈ సంవత్సరం అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఇటువంటి
సంబంధించినటువంటి నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉంటేనే మంచి ఎక్కువగా ఉంటుంది, చెడు తక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి సందర్భంగా సాయంకాలం 6 గంటలకి అనగా అతి శీఘ్ర ఫలితాన్నిచ్చే హస్తా నక్షత్రం ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క సంబంధించినటువంటి సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము మరియు సంబంధించి ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమము, రుద్రహోమము, విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, అలాగే దాంపత్య మరియు వివాహ ప్రాప్తి కోసమే లక్ష్మీ మూలమంత్ర సంప్రీత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో మీరు నమోదు చేసుకొని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. ఈ సంవత్సరం జరిగేటువంటి సర్వదోష నివారణ పూజలు ఏప్రిల్ 1వ తారీఖు రోజున జరుగుతున్నాయి కాబట్టి 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ కార్యక్రమంలో మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క కుజ సంచార ప్రభావం కూడా తులారాశి వారికి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు కూడా సంపూర్ణంగా అనుగ్రహం. కుజుడు, శని, రాహువు, గురువు, కేతువు ప్రధానంగా ఉన్న నవగ్రహాల్లో చాలా మటుకు గ్రహాలన్నీ కూడాను సంపూర్ణంగా యోగిస్తున్నటువంటి కాలం కాబట్టి ఈ సంవత్సరం తులారాశి వారికి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి కాలం అద్భుతం, ఒక మహిమాన్వితమైనటువంటి సమయంగా చెప్పొచ్చు. ఈ సమయంలో మీరు ఏ పని అనుకున్న ఆ పని, మీ కలలు ఏది కన్నా అవి సాకారం అవుతాయి. ఇక 11 మే నుంచి 19 జూన్ మధ్య ఉన్నటువంటి కాలం చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంత ఒడిదుడుకులన్నింటిని ఎదురవుతాయి. అలాగే మీరు దుందుడుకు స్వభావం ప్రదర్శించడం తద్వారా అనుకున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ధన నష్టం కూడా సూచించబడుతుంది. దాంపత్య భాగస్వామి వ్యాపార భాగస్వాములతో ప్రేమతో వెలిగేటువంటి ప్రయత్నం చేయండి. ఇక 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి కాలము ఆర్థికంగా నష్టపోయేటువంటి సమయంగా చెప్పబడి ఉంటుంది. అలాగే ఇతరులతో వాగ్వివాదాలు, నమ్మిన వారే మోసం చేయడం ద్వారా నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది సమయము. ముఖ్యంగా జ్వరపీడితులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలము అనవసరమైనటువంటి దూర ప్రాంత ప్రయాణాలు, కష్ట నష్టాలు ఎదుర్కొనేటువంటి అవకాశము, ప్రతి పనులలో ఆటంకాలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెలిసినటువంటి వారితో విభేదాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గృహంలో మనశ్శాంతిని కోల్పోతారు. అలాగే వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశము, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ కాలము ప్రధానంగా గమనించుకుంటే మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకోవాలి. కంటికి సంబంధించినటువంటి ఇబ్బంది పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. సంతానమూలకంగా విభేదాలు, సంతాన నష్టాన్ని సూచిస్తుంది. స్త్రీలకైతే మిస్క్యారీ అయ్యేటువంటి అవకాశం కూడా గోచరమవుతుంది 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్యకాలంలో. ఇక 12 నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం 8 మార్చి వరకు కుజుడు స్తంభించి ఉండి అత్యంత శుభస్థానంలో ఉండడము, గురువు కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉండడము, శని అనుకూలంగా ఉండడము, ఒక రాహువు అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా రాహు వల్ల వచ్చే దుష్ప్రభావాలు కూడాను కుజుని యొక్క ప్రభావం వలన తగ్గిపోవడం, తద్వారా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉన్నటువంటి పరిస్థితి యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అందరూ కూడా వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా వినియోగించుకొని మంచి మార్గంలో ఉంటారని ఆశిస్తూ ఉంచవచ్చు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా విద్యార్థులకి మే 31వ తారీఖు వరకు కూడాను సంపూర్ణంగా మంచి స్థితిలో ఉన్నటువంటి కారణం చేత అన్ని పోటీ పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. కోరుకున్నటువంటి కళాశాలలో మీకు ప్రవేశం లభించి తీరే అవకాశం ఉంటుంది. అలాగే దశమ గురు ప్రభావం మనకు చెడు ఫలితాలను ఇస్తున్నా నెగిటివిటీలో కూడా పాజిటివ్ను వెతుక్కోవాలి. దశమ గురు ప్రభావం వలన ఉన్న ప్రాంతం నుంచి చాలా దూర ప్రాంతానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం విదేశీ యానం కనుక చేసినట్లయితే ప్రధానంగా ఈ కాలానికి యోగం కాబట్టి ఈ యొక్క జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఎవరికైతే విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తారో తప్పకుండా వాళ్ళు ఆ విదేశీయానానికి సంబంధించినటువంటి పూర్తి శుభ ఫలితాన్ని పొందుతారు. అలాగే విదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్స్ అనేటువంటివి మెరుగవుతాయి, రెన్యువల్స్ అవుతాయి ఉద్యోగాలు. అలాగే కొత్తగా H1B వీసా లాంటివి కూడాను అప్లై చేసుకున్న మీకు ఈ సమయంలో చెప్పినటువంటి జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్య సమయంలో మీకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి పట్టిందల్లా బంగారం అన్నట్టుంటుంది. ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడతారు. పార్టీ పెద్దల యొక్క సహాయ సహకారాలతో ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా మీరు సీటు సంపాదించుకొని ఎన్నికల్లో గెలుపొందుతారని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు 24 ఫ్రేమ్స్, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడాను అద్భుతమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి పాత్రలు పోషించి తద్వారా రివార్డులు సొంతం చేసుకుంటారు. గతంలో మీ దగ్గర మీకు అడ్వాన్స్ ఇచ్చి ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా తిరిగి మళ్ళీ పూర్తవుతాయి. తద్వారా ఆశించిన మేర దానికంటే ఎక్కువగా శుభ ఫలితాలు పొందే అవకాశము నటనా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి గోచరం అవుతుంది. ఇక
ఈ రాశిలో జన్మించినటువంటి రైతులు 2 పంటలు కూడాను అత్యధికమైనటువంటి శుభ ఫలితాలు అనేటువంటివి పొందుతారు. తద్వారా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రధానంగా కౌలుదారులు తమకున్నటువంటి ఆర్థిక నష్టాలన్నీ కూడాను పూర్తి చేసుకొని మంచి ఇంట్లో శుభకార్యాలు అనేటువంటివి ఉంటాయి. రుణ విముక్తులు అవుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులకి ప్రధానంగా మే 31వ తారీఖు వరకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడం, అలాగే జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడాను అనుకూలంగా ఉండడము, ఈ కుజస్తంభన ప్రభావము 11 నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం 8 మార్చి వరకు కూడా ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా నవంబర్ మాసం నుంచి కూడా సంపూర్ణముగా ప్రోత్సాహకాలు లభిస్తాయి. క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో అవార్డులు రివార్డులు పొందగలుగుతారు. మీ పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి ఎక్కువగా మారుమోగిపోతాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహమై జరిగి తీరుతుంది. ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. మే 31వ తారీఖు వరకు, అలాగే వచ్చే సంవత్సరం జనవరి 24 నుంచి ఉగాది వరకు ఉన్నటువంటి ఈ 2 సమయాలు మాత్రం వివాహం నిశ్చయం అవ్వడం అనేటువంటివి అన్నీ కూడా జరిగిపోతాయి. సంతానం కూడా సంప్రాప్తించేటువంటి అవకాశం గోచరమవుతుంది. ముఖ్యంగా ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటిది ఈ యొక్క సంబంధించినటువంటి తులారాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఏ సమయంలో సొంత ఇంటి కల నెరవేరుతుంది. ప్రధానంగా అన్ని విధాలుగా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం సొంత ఇంట్లో అడుగు పెడతారు. ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే అత్యంత శుభ ఫలితాలు పొందేటువంటి రాశుల్లో ఒకటైనటువంటి ఈ తులారాశిలో వాళ్ళకి కూడాను అన్ని విధాలుగా చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మీ మాటకి తిరుగులేదు. మీ మాటకు అందరూ కూడాను గౌరవిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ, ప్రేమ, అభిమానాలు చూరగొనడం, తద్వారా మీ మాటే వేదంగా అందరూ కూడాను శిరస వహిస్తారు. తద్వారా అన్ని విధాలుగా బాగుంటుంది. సమాజంలో కూడా కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకుంటారు. మీరు చేసే ప్రతి పని ఎదుటి వాళ్ళకి అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది. అలాగే గృహంలో గృహోపకరణాలు, అలాగే స్థిర చరాస్తులు, విలువైనటువంటి ఆభరణాలు సొంతం చేసుకోవడం, అన్ని విధాలుగా మీరు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి పనులన్నీ కూడాను ఈ సంవత్సరం పూర్తి చేసుకొని ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఫైనాన్స్ చేసేటువంటి వ్యాపారస్తులు అందరికీ కూడా చక్కగా ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి డబ్బు మళ్ళీ తిరిగి మీకు చక్కగా పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తారు. కాబట్టి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా ఈ సంబంధించినటువంటిది చెప్పవచ్చు. అయితే అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలము. అనూహ్యమైనటువంటి శుభ ఫలితాలు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు పొందుతారు. ముఖ్యంగా స్త్రీలు జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్య ఉన్నటువంటి కాలం అనుకూలం కాదు. మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా లేని కారణం చేత అనారోగ్యం పాలై శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. అలాగే ప్రధానంగా గమనించుకున్నట్లయితే డిసెంబర్ 5 తర్వాత రాహు అనుకూలంగా లేని కారణం చేత గృహంలో గృహోపకరణాలు, అలాగే సంబంధించినటువంటివి విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులు దొంగతనానికి గురవుతాయి. కాబట్టి మీ వస్తువుల పట్ల మీరు ప్రత్యేకంగా శ్రద్ధ ఈ సంవత్సరం డిసెంబర్ 5 తర్వాత చేసుకుంటే చాలా మంచిదని గమనించవచ్చు. తర్వాత అన్ని విధాలుగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి అత్యంత శుభ ఫలితాలుగా ఉంటాయి. అలాగే ప్రధానంగా ఏప్రిల్ 1వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలనే ఉద్దేశంతో జరిగేటువంటి సంపూర్ణ దోష నివారణ, సకల దోష నివారణ పూజల హోమాల్లో పాల్గొని గోత్రనామాదులు నమోదు చేసుకొని ఈ యొక్క కరుంగలి మాలను సొంతం చేసుకోవడం ద్వారా ఈ తులారాశితో పాటుగా 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి కూడాను మీ యొక్క ఈ సంవత్సరంలో ఏవైతే కళలు కానీ వాటిని అన్నింటినీ కూడాను ఆ కళల్ని సాకారం చేసుకోవాలనుకుంటారో అవన్నీ కూడాను నెరవేరి మీరు ఆనందకరమైన జీవితాన్ని పొందుతారని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.